It's time for to bring Aunt back. Yes, Power Star Pawan Kalyan movie. Next scene from movie Atraniki Deridi. And my name is Inder. And my name is Shweta. So let's watch the next scene. Yeah. Private jet. ఇదే సార్ హైదరాబాద్. ఇక్కడ ట్రాఫిక్ చాలా బ్యాడ్. పెద్దమ్మ తల్లి ఫేమస్ గాడ్. సార్ ఈవిడ మీ అత్తయ్య సునంద. ఇదివరకు సీనియర్గా చోళా ఉండేవారు. ఇప్పుడు బొద్దుగా బలంగా ఉన్నారు. ఈయన మీ మావయ్య రాజశేఖర్. ఇదివరకు ఉంగరాల జుట్టు ఉండేది. ఇప్పుడు ఉంగరాలన్నీ చేతికొచ్చేసి జుట్టు ప్లెయిన్ అయిపోయింది. వీళ్ళకి ఒక 3 స్టార్ హోటల్ ఉండేది. ఇప్పుడు 5 స్టార్ హోటల్ కట్టారో అది లాస్ట్లో రన్ అవుతుంది. కోర్టులో మీ మావయ్య లాయరు, ఇంట్లో మీ అత్తయ్య గారు జడ్జి. వీళ్ళకి 2 పిల్లలు, 2 తమ్ముళ్ళు, 2 పేళ్ళు. ఇంట్లో చెత్త గురించి అవసరం లేదు సార్ ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోకుండా మీరు ఏం ప్లాన్ చేస్తారు? మీ అత్తగారిని ఎలా తీసుకెళ్తారు? అరే రాముడు సముద్రం దగ్గరికి వెళ్ళాక బ్రిడ్జ్ ఎలా కట్టాలో ప్లాన్ చేశాడు కానీ అడవిలో ఉండదు బ్రిడ్జ్ ప్లాన్ తీసుకుని సముద్రం దగ్గరికి నా వెళ్ళలేదు అభిప్రాయం అది కాదు సార్, మీకు కొంచెం ఈ నోరు డీటెయిల్స్ మూయించు. ఇస్తే బాగుంటుందని. నోరు ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది కదా. సారీ బాస్, ఐడియా రాలేదు. దెబ్బ ఏం తగిలిందా బాలు? ఏం పర్లేదు సార్. వీడియో పర్లేదు అన్నాడు. నా మీద ఎవడో వస్తే ఏం చేస్తారు నువ్వు? Oh. జూబ్లీ హిల్స్ లో ఉందండి, కానీ ఆయన బస్సులో ఉన్నారు. Jubilee Hills, ఆ Hyderabad. బస్సులో ఉన్నారు. పొద్దున్నే చెన్నైలో ఏదో పనిటో చూసుకుని వస్తున్నారు. ఎక్కడికి సార్? ఫాలో అవడానికి రా. అయ్యి అరే బాలుగా సార్ బయట రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? ఆ కొత్త మ్యాచ్ వెయిటింగ్ సార్ బయట. పదండి. ఓకే. నాకు వచ్చిన కారు కావాలి బాలు. ఆ కారు ఇది నా కారు. ఎంత ఇది ట్యాక్స్ ఎంత మేట్ ఎంత అడుగుతా? రేట్ ఎంత? 70 లక్షలు. ఇచ్చే బాలు. Oh. అన్ని కూడా ఇవ్వాలా? ట్యాక్సీ. థ్యాంక్స్. Oh. Something is wrong. ఏమైంది బాబు? హార్ట్ అటాక్ వచ్చినట్టు అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బాబు చిన్న సజెషన్. ఏంటి? 5 నిమిషాలు పోతే ఆయన అలాగే పోతారు. ఆయన Oh, Hey. వీడియోని కన్విన్స్ చేసి తీసుకెళ్ళడం చాలా ఈజీ. వాట్ డు యు సే? Mad guy. Such a idiot. రాజరత్నం గారు, మీ అప్పు తీర్చడానికి నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయా అమ్మా? మాకు కళ్ళున్నాయి, మేము కోపంగా చూడగలం. అది చూడండి. ఐ థింక్ వి నీడ్ సమ్ డిగ్నిటీ హియర్. ఏమండి, అప్పడిగేటప్పుడు 10 కోట్లుగా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈ హోటల్ కట్టింది మన డబ్బులతో. మనం కాఫీ తాగినా బిల్లు కట్టమంటారు, అప్పు మాత్రం తీర్చరు. ఈ హస్బెండ్ జేమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిందంట. నేనేమన్నా బెనహర్ సినిమాని బొరకతిగా చెప్తున్నాను ఏమిట్రా? ఒక్కరినే వాగుతున్నారు. యేసునాథా, అప్పు అవుతుంది దేనికి, హర్ట్ అవుతుంది దేనికి? మంచి వాళ్ళని హర్ట్ చేస్తే ఏడుస్తారు, నాలాంటి ఏడిపిస్తారు. దాని దగ్గర ఖర్చు ఫ్రీ టైం చూస్తాను, డెఫినెట్ గా కన్నీళ్లు పెట్టిస్తాను.
ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్తే ఇంకా మంచి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయొచ్చు కదా. 2 కిలోమీటర్ల లోపు శ్మశానం కూడా ఉంది. కొంచెం లేట్ అయితే మీరు అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కరెక్ట్ టైం తీసుకొచ్చాడు ఆయన. థ్యాంక్ యూ. చేతులు పట్టుకు థ్యాంక్స్ చెప్పుందని నన్ను కాలర్ పట్టు ఖర్చేస్తున్నాయండి. ఆవిడ ఆగి ఆలోచించే వ్యక్తిత్వం ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది బాలు? ఎలా ఉంది మూర్తి? అమ్మా కార్లో బ్రీఫ్ కేసు ఉంది, డ్రైవర్ తనని దాంట్లోంచో 1,00,000 తీసి ఉండి అతనికి. అలాగేమ్మా. నాతో బతకడానికి ఉన్న డబ్బంతా వదిలేసి వచ్చావు. నేను బతకడానికి కారణమైన వాడికి అదే డబ్బులు ఇస్తే సరిపోతుంది ఆనందం. హలో పిలుస్తున్నారు. పొలాన్ని చేసి పెట్టుకో, నేను లోపలే మాట్లాడుతాను తెలుస్తుంది. ఓకే, పడుకొని చూడడం కొంచెం అలర్ట్ గా ఉండు. అలాగే సార్. నీ పేరు? సిద్ధు. ఏం చేస్తుంటావు? వీళ్ళు అంబులెన్స్ డ్రైవర్ అన్నాను. ఓకే సార్. డ్రైవర్ సార్. డ్రైవర్ ఎయిర్పోర్ట్ ఏ పని? అంటే దుబాయ్ లో పనిచేసేవాడిని, ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా? వచ్చేసావా? ఎమర్జెన్సీ. యాక్చువల్లీ నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజిని పిల్లల్ని యాక్చువల్లీ నేను సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనులు తీసేస్తారా? అంటే యాక్చువల్గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ పనులను తీసేసి ఇంటికి పంపించాను. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్ కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. ఏమొస్తుంది? 10 నెలలగా ఈ నెల జీతం వస్తుంది. అదే మాకిస్తే నీకు 70 లక్షల కారు వస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? కౌరులు చెప్తున్నారు కానీ కీసేవరేంటా అని. ఇదిగో ఇదిగో ఇదేంటి మీరు ఇస్తున్నారు? మరి డ్రైవర్ మానేసండి. ఏ 70 లక్షలు పెట్టి కార్ కొనుక్కు తిరుగుతాను కానీ ఇక్కడ ఉద్యోగం చేయలేను అన్నాడు. ఎందుకు మీరెవరు? ఆ బెడ్ మీద పేషెంట్ ని. సార్ ఆ, ఇక మీకు పిల్లలు పుట్టారు సార్. తెలుసు. నీకోసం నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్ లో అసలే ఉద్యోగంపై కష్టాల్లో నాకు అభ్యంతరం ఉంటుంది సార్. ఆ? మీరు కష్టాల్లో ఉన్నానంటే అమ్మాయిని అడుక్కు తింటున్నట్టు లెక్క. అతను ఎవరో ఏంటో తెలుసుకోకుండా జాయిన్ చేసుకోవడం. మూర్తి అక్కం దొక్కొచ్చావు. ఎంత కావాలేంటి? ఆయనకి శాలరీ ఇవ్వాలంటే మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ఇవ్వాలి. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్, వస్తానండి. ओके तो अभी एटलीस्ट जॉब मिल गई इसको. Oh, she's here. अरे
చూసేస్తున్నాను మనం చూడండి కదా సార్ వాళ్ళు చేసేది. అవునా? వాళ్ళు తెలుసు తెలుసు కళ్ళు పీకేస్తాను. ఆడపిల్ల కనకూడదండి. వాళ్ళ కన్నా డాన్స్ అవి చేయించకూడదు. వాళ్ళు చూపిస్తే గ్లామర్, మేము చూస్తేనే వాల్గర్. ప్రాణాలు తోడేస్తున్నారు అనుకోండి. ఏంటి నేనా? ఏంటిది ఆడపిల్లలు ఉండేది ఇది ఏంటి? ఓ ఎగేసి వచ్చేస్తావు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టు. ఇలాగే కంట్రోల్ చేసి చేసి ఐటీ అని చెప్పి స్టాటిస్ గాడికి ఇచ్చి తగలబెడతారు. వాడు తెలివితేటలని వాడు టార్చర్ చేయడం ఉపయోగిస్తారు. అప్పుడు తెలిసి వస్తాయి. ఇతను సిద్ధు. Pleasure is mine, ma'am. Thank you, ma'am. అబ్బో మీ డాన్స్ చంపేశారండి. Okay. అసలు మీ ఐబ్రోస్ అండి రివర్స్ లో నైకీ సింబల్ ఏం తిప్పారండి. అటు ఇటు అటు నేను దుబాయ్ రిటర్న్ రండి సార్. ఇటు ఇటు రండి. ఎప్పుడు చెప్తాను 9 to 5 డ్యూటీ అవర్స్. సిరియా ద్వారా సెలవు, పండుగ బాబాలు బోనస్ అవి ఏమి ఉండవు. అమ్మా మనిషి పడింది కబడతారా? డ్రైవర్ తో షేగండి అసహ్యంగా. నిన్ను నువ్వు ఎక్కువ రోజులు ఉండవు. నిజమా? చూద్దాం. ఎవరైతేను కొత్త డ్రైవర్. ఓ వేరే మా అన్న హాస్పిటల్ తీసుకెళ్ళింది. అస్సలు డ్రైవర్ రాలేడే, అందుకే ఇంటి పనులు కూడా వాడేయండి. బతులు గారు అడవిడి అన్నయ్య క్షేమంగా తిరిగి వస్తే పూజ చేస్తామని మొక్కున్నారు లేడీస్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదా లిస్ట్ ఇవ్వండి. అగరత్తులు, పువ్వులు, కర్పూరం, కేజీ ఉంది. తమలపాకులు కట్టలు రెడీ. మరి కొబ్బరికాయలు గదిలో ఉన్నాయి. పిచ్చుకులు వస్తాంటే అర్థం కదా ఉంచుతావా? ఇలా నువ్వు నూనె, నవధాన్యాలు, పూలదాండ్లు బాగానే రాశారు లిస్ట్ అంతా. ఏంటో ఏం తినా ఇక్కడికే వెళ్ళిపోతుంది. అరే థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమైంది? వీడెవడు నా రూమ్ లోకి వచ్చేసాడు? నేను ఎవడయ్యా ఆ పిల్లలు కాబట్టి చెప్పింది? మీరే కదా చెప్పింది కొబ్బరికాయలు పైన. కొబ్బరికాయలు స్టోర్ వాళ్ళు కదా ఉంటాయి. ఆయనే వేలు పైకి చూపించారు సార్. ఏంటే పైకి చూపించేది? అంటే ఏ ఎటు చూపిస్తాడు వెళ్ళిపోతావా? దేవుడు అంటే పైకి చూపిస్తాను, రాకెటేశ్వరం పైకి వెళ్ళిపోతావా? అయినా నువ్వేంటే పెద్ద ఇష్యూ చేస్తున్నావు? Oh. సిగ్గు లేకుండా. తప్పు జిప్పు పైకి లాగటం పెద్ద తప్పని నాకు తెలియలేదు మేడం. ఈ విషయం మిమ్మల్ని ఇంతలా బాధిస్తుంటే నేను వెంటనే కరెక్ట్ చేసేయగలను. గౌన్ చెప్పు కిందకి పైకి లాగుతూ ఉంటాయి. నువ్వు పని షాప్ లో బొమ్మలు ఏమైంది? ఏం చెప్పాను సార్? మీరు ఉండవు మరి శశి గౌను జిప్పు నా నోటితో చెప్పలేదు సార్. కొబ్బరికాయ ఎక్కడ ఉంది తెలియదు సార్ ఇడికి. నా గుండెకాయ ఎక్కడ ఉందో తెలుసు కదా. ఇంట్లో ఆడపిల్లలు అది సార్. సార్ మీరు ఏమని అనుకోండి, ఈ ఇంటికేడు కరెక్ట్ కాదు సార్. ఈ ఇంటికి ఏది కరెక్టో చెప్పాల్సింది ఆవిడ. టోటల్ గా పావుని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఏం చేస్తాం? హలో మేడం, మీరు నర్స్? నర్సా? ఎస్, నర్స్ అంటే ఎవరు? లేడీస్ వస్తారు. లేడీస్ వస్తే మేము ఎక్స్పెక్ట్ చేయట్టుగా వస్తున్నారు. మీరు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? అబ్బాబే ఇదేంటి నువ్వు స్నానం చేసి ఒళ్ళు తుడుచుకోకుండా వచ్చిన హీరోయిన్ ఉంది. ఆలివ్ వాడండి. అట్లాగే మధ్య లంచ్ లో ఎగ్ వైట్స్ తో ఆమ్లెట్ అయ్యింది. పాలకూరలో కొద్దిగా పాలు పోస్తే హార్ట్ కి మంచిది. సరేనండి, మరి మీకేం వండాలి? అవన్నీ నాకు పేషెంట్ ఏం కావాలో నాకు ఏం తెలుస్తుంది? ఆయన అడగండి ప్లీజ్. అనుకుంటున్నావా?
కోటీశ్వరులాగా కటింగ్ డ్రైవర్ కు ఉండాల్సిన మినిమం బాడీ లాంగ్వేజ్ ఒక్కడ కూడా లేదు తెలుసా నీకు? 1960లో డ్రైవర్లు ఇలా టోపీలు పెట్టుకు తిరిగేవారు సార్. 1980లో టోపీలు తీసేశారు. ఇప్పుడు టోపీలు వానర్లకు పెట్టి తిరుగుతున్నారు సార్. వీళ్ళేమైనా ఐటమ్ కలిసి బాలుగా బాడీలు చూపిస్తున్నావు. బాడీ లాంగ్వేజ్ ఇదిరా. అది కూడా ప్లాన్ చేశాను సార్. టాక్సీ రాముడు ఎన్టీఆర్. గుడ్ డే గుడ్ టాక్సీ. దొంగరాముడు ఏఎన్ఆర్. पुरानी मूवीज. ట్యాక్సీ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు? నీ బాబు ఇస్తారు అనుకున్నావా? ఈయనెవరు? చిరంజీవి అని చాలా బాగా చేస్తారా? ఇప్పుడు మానేశాడు సార్. ఏ వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి నువ్వేం చేస్తావురా? సార్ ఇవన్నీ మిక్స్ చేసి ఫిక్స్ చేస్తారు కానీ నువ్వు ఐస్ ప్యాక్ తీసుకురా. మీ అత్తయ్య గారి విషయంలో ప్రోగ్రెస్ ఏమన్నా ఉందా సార్? బాగా ఉందిరా. రోజు మా మావయ్య తాగొచ్చి మొత్తం చిత్త కొట్టేస్తున్నాడు అనుకో. ఎందుకు మా వాళ్ళందరూ వదిలేసి రోజు కూర్చొని ఏడ్చేది. ఇక్కడ విషయం అది కాదే. బంగారు సింహాసనం వేసి మరి కూర్చోబెట్టారా? బంగారు సింహాసనం ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రోగ్రెస్ డ్రైవర్ గా చేస్తే అత్తయ్య, క్లీనర్ గా చేస్తే మామయ్య, ఎందుకు వస్తారు సార్? రారు. ఇవ్వండి కమీలే కాలిపోద్ది. అరే సీన్ గా మా మావయ్యకి హెల్త్ బాగాలేదురా. ఈ టైంలో నేను ఎందుకు వచ్చానో రీజన్ చెప్పగానే షాక్ బాల్చి తన్నాడు. తన్ని తీరుతాడు సార్. పోనీ మా అత్తతో రిలేషన్షిప్ బాగుందంటే చండాలంగా ఉంది. చెప్పగానే ఇంట్లో నుంచి గంటేదు. ఖచ్చితంగా గంటేస్తుంది. మరి నేను సమయం చూసి కదరా చెప్పాల్సింది. టైం చూసే కదా చెప్పాలి. మరి చెప్పాలంటే ఇంట్లో ఉండాలిగా. ఉండి తీరాలి కదా బాబు. మరి ఉండాలంటే నేను డ్రైవర్ గా కాకుండా ఇంకేం చేయాలరా చెప్పండి. లోకంలో ఎంతకంటే ఎవరు ఏం చేయలేరు. డ్రైవర్ గానే ఉండాలి. ఆ విషయం వాడి చెప్పు బే. ఎక్స్ట్రాడనరీ సార్. ఎక్స్ట్రాడనరీ. నువ్వు చెప్పేది నిజం లేదురా. ఒట్టు సార్. నీ పొగట్లో ఫీలింగ్ లేదురా అబ్బాయి. ఎట్లా ఉంటుంది సార్? ఇలాంటప్పుడు భయం ఒక్కటే ఉంటుంది సార్. జీతాలు ఇచ్చేవాడి మీద జోకులు వేసి ఇలాగే జీవితం తలకిందలైపోద్ది ఎదవా. అర్థమైందా? దెబ్బండి ఎదవని. అరే సీన్ గా నేను కత్తిలు అంటుండ్రా. కూరగాయలు తరుగుతా, మెడకాయలు నరుగుతా. నాకు ఎమోషన్స్ ఉండవు. సూట్ అయిందా? నేను చూడట్లా. ఇది కూడా మూసుకొని నేను. గుడ్ నైట్ సార్. Wow. Okay, so he's in India na. They have airport पे I need a car. I need कार आ गई. 70 lakhs यार ऐसे ही दे दिया. लेकिन बोलते ना उसको अटैक भी आ गया तो टाइम पे हेल्प हो गया. तो वही एक सॉफ्ट कॉर्नर बन गया ना उसके लिए. That was a good thing, like उस फैमिली के अंदर जाने के लिए. बट उसमें भी वो बोलती है 2 किलोमीटर दूर और 5 किलोमीटर दूर और हॉस्पिटल था. यू हैव टेकन डॉक्टर आके मतलब 2 किलोमीटर दूर ऑप्शन भी है, वहां जाना पड़ता अगर ये लेट होता. But actually if heart attack आया तो it should be on time. Yes, but That was cool. so he entered the house now. अभी आगे देखना क्या होगा. So meanwhile take care. Bye bye.